everybody, welcome to your favorite channel Physics Class by KRD ma'am. సో ఈరోజు మీరందరూ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా సీరియస్గా జేఈకి ప్రిపేర్ అవుతున్నారు. సో జేఈ డేట్స్ వచ్చేసాయి, రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను మీకు డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తాను. అయితే జేఈకి ప్రిపేర్ అవ్వడం ఎందుకు అంత ఇంపార్టెంట్, జేఈ పర్సెంటైల్ అంత ఇంపార్టెంటా? ఎస్, జేఈ ప్రిపరేషన్ అనేది మనందరికీ తెలుసు. ఎందుకు ప్రిపేర్ అవుతారు? ఆబ్వియస్గా ఐఐటి దేశంలోనే టాప్ మోస్ట్ కాలేజెస్గా కన్సిడర్ చేయబోయే ఐఐటీస్లో సీట్ రావాలని. అయితే ఐఐటీస్లో ఎన్ని సీట్స్ ఉంటాయి? అందరికీ రాసిన వాళ్ళందరికీ ఐఐటీస్లో సీట్స్ వస్తుందా? లేదు. నిజంగా అందరూ చాలా బాగా పర్ఫామ్ చేసినా కూడా ఎన్టీఏ వాళ్ళు ఐఐటీస్లో అందరికీ సీట్లు ఇప్పించలేరు. సో మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్కి అప్లై చేసుకుంటారు. అయితే ఈరోజు నేను ఒక ఈ క్లాస్ ఎందుకు చేయబోతున్నాను అంటే, కొన్ని ఐఐటీస్తో కంపేర్ చేస్తే, మీరు ఆల్రెడీ న్యూస్లో కూడా వినే ఉంటారు, మన పేపర్లో కూడా వచ్చింది ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా ఐఐటీస్లో సీట్లు కంప్లీట్గా ఫిలప్ అయిపోతాయి. యాక్చువల్గా ఉన్న సీట్ల కంటే పెంచి ఐఐటి వాళ్ళు సీట్లు అనేవి ఫిలప్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. కానీ ఈ ఇయర్ విచిత్రంగా దాదాపు 80 to 90 సీట్స్ ఐఐటీస్లో మిగిలిపోయాయి. అంటే స్టూడెంట్స్ వర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఇన్ సమ్ ఐఐటీస్. ఏదో ఒక ఐఐటీలో ఏదో ఒక బ్రాంచ్లో సీట్ వచ్చేసింది, వెళ్ళిపోదాము అంటే ఇప్పుడున్న సినారియోలో కుదరదు. బికాస్ ఇప్పుడున్న సినారియోలో కంపెనీస్ కూడా టాప్ బ్రాంచెస్, టాప్ కాలేజెస్ని ప్రిఫర్ చేస్తున్నాయి. కాబట్టి స్టూడెంట్స్ వర్ నాట్ రెడీ టు టేక్ ఎనీ బ్రాంచ్ అండ్ ఎనీ కాలేజ్. టాప్ బ్రాంచ్లో, టాప్ కాలేజెస్లో రావాలి. అలా రాకపోతే దీనికి బెస్ట్ ఆల్టర్నేట్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈరోజు క్లాస్లో నేను చెప్పబోయే కొన్ని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్. ప్రస్తుతానికి నేను చెప్పేవన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్. బట్ ఎస్, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో చదవడం అనేది కొన్ని ఐఐటీస్ కంటే చాలా చాలా బెటర్. బికాజ్ ఇప్పుడున్న సినారియోలో చాలా ఐఐటీస్లో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరగట్లేదు. ఆల్మోస్ట్ జీరో క్యాంపస్ ప్లేస్మెంట్స్, లేదా చాలా తక్కువ శాలరీతో ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. సో ఆబ్వియస్గా ఇంజనీరింగ్ చేసేది అట్ ద ఎండ్ ఒక మంచి కెరియర్ రావాలని, సో క్యాంపస్ ప్లేస్మెంట్ సూపర్గా ఉండాలి అంటే మాత్రం ఐఐటీస్ కన్నా, అంటే టాప్ ఐఐటీస్ని పక్కన పెడితే, టాప్ ఐఐటీస్ లైక్ టాప్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఇంకా చాలా టాప్ బాంబే, ఫస్ట్ టాప్ మోస్ట్ ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాస్, ఇంకా ఐఐటి హైదరాబాద్, ఇలాంటివి కాకుండా ఇంకా కొన్ని లాస్ట్ ఐఐటి రోపర్ అని ఉంటుంది, ఇలాంటివి కొన్నిట్లో అసలు క్యాంపస్ ప్లేస్మెంట్సే జరగట్లేదు. వాటికన్నా మీరు ఈ యూనివర్సిటీస్, ఇప్పుడు నేను చెప్పే టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమున్నాయో వీటిలో కూడా మీరు చదవచ్చు. అయితే ఫీ స్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంటుందేమో అంటే, ఫీ స్ట్రక్చర్కి తగ్గట్లుగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అండ్ ఏదో ఒక లాస్ట్ కాలేజ్లో, లాస్ట్ బ్రాంచ్లో జాయిన్ అవ్వడం కన్నా కొంచెం ఖర్చు పెట్టి ఓ ప్రైవేట్ కాలేజ్లో చదివినా మీ లైఫ్ సెటిల్ అవుతుంది. అండ్ ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ నేను ఏవైతే ఇప్పుడు మీకు చెప్పబోతున్నానో, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి మీకు ఖచ్చితంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ సూపర్గా ఉంటాయి, గ్రేటర్ దాన్ కొన్ని ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. చాలా ఐఐటీస్, ఎన్ఐటీస్ కంటే మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి సూపర్గా ఉంటాయన్నమాట. సో స్టార్టింగ్ విత్ టాప్ కాలేజెస్, టాప్ 7 ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో టాప్ 7 ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్స్ని కన్సిడర్ చేయండి. ఎస్, బిట్స్ గురించి వినే ఉంటారు. ఓకే, సో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో బిట్స్లో మనకి ఏమేమి ఉన్నాయి అంటే, మీకు పిలానీ ఉంది, గోవా ఉంది అండ్ హైదరాబాద్. బిట్స్ పిలానీ, బిట్స్ గోవా అండ్ బిట్స్ హైదరాబాద్. సో వీటిలో గనక సీట్ వస్తే చాలా ఐఐటీస్ కంటే బెటర్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్లో చాలామంది స్టూడెంట్స్ ఐఐటీస్ కన్నా బిట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆబ్వియస్గా బిట్స్లో ఫీ స్ట్రక్చర్ చాలా హైగా ఉంటుంది, బట్ బిట్స్లో చదివితే ఒక హై ప్యాకేజ్తో శాలరీ గ్యారంటీ. ఎస్, సో అందుకే ఈ రోజుల్లో ఇప్పుడున్న సినారియోలో బిట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి బిట్స్ పిలానీ అవనివ్వండి, గోవా అవనండి, హైదరాబాద్ అవనండి, 3 కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ 7 ప్రైవేట్ యూనివర్సిటీస్కి కూడా మీకు లోన్ ఫెసిలిటీ అయితే బ్యాంక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫీ స్ట్రక్చర్ గురించి అంతగా పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. ఎస్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ చాలా 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 ఐఐటీస్ కన్నా అన్ని ఎన్ఐటీస్ కన్నా సూపర్గా ప్రిఫర్ చేయవలసింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ని కోడింగ్కి కాశీగా పరిగణిస్తారు. హిందువులకి కాశీ ఎంత ఇంపార్టెంటో కోడింగ్ టెక్నాలజీలో, సాఫ్ట్వేర్ టెక్నాలజీలో కోడింగ్కి అక్కడి నుంచి ఆ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. అతి పెద్ద కంపెనీస్, వరల్డ్లోనే నెంబర్ 1 కంపెనీస్ ఎక్కడి నుంచైనా క్యాండిడేట్స్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నాయి అంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మీద నేను సెపరేట్ వీడియో చేస్తాను, బికాజ్ వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ యూనివర్సిటీ అనమాట. సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ చాలామంది ఇది ఒక గవర్నమెంట్ అని అనుకుంటారు. నో, బట్ ఇట్ ఈస్ అ నాన్ ప్రాఫిటబుల్ ప్రైవేట్ యూనివర్సిటీ అనమాట. సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది మస్ట్ కన్సిడర్డ్ యూనివర్సిటీ. ఫీ స్ట్రక్చర్ ఎక్కువగా ఉండనండి, ఏం పర్లేదు, బట్ హై ప్యాకేజ్తో శాలరీ గ్యారంటీడ్ అనమాట. ఓకే, సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో కోర్సెస్ ఎలా ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ బెంగళూరులో. సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ బెంగళూరు, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఎంత ఫేమస్, ట్రిపుల్ ఐటీ బెంగళూరు కూడా అంతే ఫేమస్. సో ట్రిపుల్ ఐటీ బెంగళూరు కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అయితే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అండ్ బెంగళూరు మీద నేను సెపరేట్ వీడియో చేస్తాను, బికాజ్ ఇక్కడ కోర్స్ స్ట్రక్చర్ కూడా లైట్గా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఎస్, మీరు మంచి ప్యాకేజ్తో శాలరీ కావాలి అంటే యూ డూ కన్సిడర్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఆ తర్వాత డిఏఐఐసిటి గాంధీనగర్. డిఏఐఐసిటి ఈజ్ మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఇప్పుడున్న ప్రైవేట్ యూనివర్సిటీస్లో. ఆ తర్వాత ఎల్ఎన్ఎం, మనకి డిఏఐఐసిటి అంటే ధీరుభాయ్ అంబానీ అమ్మ. సో ధీరుభాయ్ అంబానీ వాళ్ళది కాబట్టి డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు, బికాజ్ టోటల్ ఇండియాని నడిపించే ఇండస్ట్రియల్ వాళ్ళదే కాబట్టి ప్లేస్మెంట్స్ గ్యారంటీగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎల్ఎన్ఎం ఐఐటి. ఎల్ఎన్ఎం ఐఐటి అనేది ఇంకొకటి జైపూర్లో ఉంటుంది. ఇది లక్ష్మీ నివాస్ మిత్తల్, మీకు తెలుసు కదా, వరల్డ్లోనే టాప్ 1, టాప్ 2, టాప్ 3 ర్యాంకింగ్లో ఉన్న అత్యంత ధనవంతుల్లో వన్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ లక్ష్మీ నివాస్ మిత్తల్. వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇది ఎల్ఎన్ఎం ఐఐటి జైపూర్, మస్ట్ కన్సిడర్డ్ ఇన్స్టిట్యూట్. తర్వాత మీకు తెలుసు విఐటి వెల్లూర్. ఓకే, సో వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విఐటి వెల్లూరులోనే కాదు, విఐటి అమరావతిలో కూడా ఉంది, మనకి భోపాల్లో ఉంది. సో ఏదైనా కన్సిడర్ చేయొచ్చు విఐటి యూనివర్సిటీస్. అండ్ మణిపాల్ యూనివర్సిటీ కర్ణాటక. సో ఈ టాప్ 7 ప్రైవేట్ యూనివర్సిటీస్లో కనుక మీకు సీట్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఐఐటీస్ని మించి ప్యాకేజెస్, ఐఐటీస్ని మించి ఇక్కడ క్యాంపస్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎవరైతే ఇప్పుడు ఇంకా ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే వీటికి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే జేఈకి ఈ యూనివర్సిటీస్కి సంబంధం ఏంటి మేడం అని మీరు అడగచ్చు. ఈ టాప్ 7 యూనివర్సిటీస్ అన్నీ కూడా మీకు జేఈలో వచ్చిన పర్సంటైల్ బేస్ చేసుకుని అడ్మిషన్స్ ఇస్తాయి. ఎస్, వాళ్ళు కండక్ట్ చేసే సెపరేట్ అడ్మిషన్ టెస్ట్ కాకుండా మీ జేఈ పర్సంటైల్ మీద కూడా మీకు అడ్మిషన్స్ ఇస్తాయి. కాకపోతే ఇవి ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి వాళ్ళు కండక్ట్ చేసే అడ్మిషన్ టెస్ట్ ఏదైతే ఉందో, బిట్స్ వాళ్ళకి బిట్సాట్ ఉంటుంది, విఐటి వాళ్ళకి విఐట్రిపుల్ ఉంటుంది. సో ఈ అడ్మిషన్ టెస్ట్లో అయితే మీరు కంపల్సరీగా రాయాల్సిందే. అడ్మిషన్ టెస్ట్ రాయకుండా అయితే ఇవ్వరు. సో ఆ అడ్మిషన్ టెస్ట్లు ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. విఐటి ట్రిపుల్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కంటిన్యూస్గా మీకు అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ టాప్ 7 యూనివర్సిటీస్ అయినా మనం ఇంకేమీ లేవా అంటే ఎస్, ఇంకా చాలా చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ విత్ జేఈ పర్సంటైల్ 97 పర్సంటైల్ నుంచి, జేఈలో 97 పర్సంటైల్ నుంచి 99 పర్సంటైల్ వరకు మీకు యాక్సెప్ట్ చేస్తాయి. సో ఎవరైతే జేఈలో 97 to 99 పర్సంటైల్ తెచ్చుకోగలిగారో వాళ్ళకి టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్సిడర్ చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి అంటే నేను ఇక్కడ మీకు వాటి కాలేజెస్ విత్ ప్యాకేజెస్, ఫీ స్ట్రక్చర్, యావరేజ్ ప్యాకేజ్, వీటి డీటెయిల్స్తో ఇక్కడ నేను రాయడం జరిగింది. అయితే కొన్నిటికి యావరేజ్ ప్యాకేజ్ నాకు దొరికింది, కొన్నిటికి దొరకలేదు. సో బట్ ఎనీవేస్, సో జేపీ యూనివర్సిటీ నోయిడాలో ఉంటుంది, అలాగే డిఏఐఐసిటి గాంధీనగర్లో ఉంటుంది, అండ్ ఇందాక చెప్పాను కదా డిఏఐఐసిటి
ఓకే, ధీరుభాయ్ అంబానీ. థాపర్ యూనివర్సిటీ, అబ్బా సూపర్ యూనివర్సిటీ అనమాట. ఇక్కడ విపరీతమైన క్రౌడ్ ఉంటుంది, అడ్మిషన్స్ కోసం కొట్టేసుకుంటారనమాట. ఇప్పుడు ఏదైనా సూపర్ మాల్ ఓపెన్ చేస్తే మాల్ ఓపెనింగ్ డే ఎలా ఉంటుందో ఇక్కడ అడ్మిషన్స్ అంతలా కొట్టేసుకుని క్రౌడ్ ఎక్కువ అనమాట. థాపర్ యూనివర్సిటీ పటియాలాలో ఉంటుంది. నెక్స్ట్ ఎల్ఎన్ఎం ఐఐటి జైపూర్ ఆల్రెడీ చెప్పాను, లక్ష్మీ నివాస్ మిత్తల్ వాళ్ళది. సో ఇది కూడా చాలా ప్రిఫరబుల్ యూనివర్సిటీ. ట్రిపుల్ ఐటి హైదరాబాద్, ట్రిపుల్ ఐటి బెంగళూరు అండ్ నిర్మా యూనివర్సిటీ అహ్మదాబాద్. ఇవన్నీ కూడా మీకు టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్, టాప్ మోస్ట్ అనమాట. కళ్ళు మూసుకుని ఇందులో జాయిన్ అయిపోవచ్చు. సో అట్లీస్ట్ ఈ యూనివర్సిటీస్లో మీకు సీట్ రావాలన్నా కూడా 97% నుంచి 99% వరకు మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా తక్కువ, సరే నాకు 99%, 97% వస్తే నేను ఎన్ఐటీసే ప్రిఫర్ చేస్తాను కదా మేడం అని అనుకోవచ్చు. సో ఇంకా తక్కువ పర్సెంటైల్ వచ్చింది నాకు ఇంకా తక్కువ పర్సెంటైల్ వచ్చింది. ఎంత పర్సెంటైల్ వచ్చిందమ్మా? నాకు అప్రాక్సిమేట్గా 87% నుంచి 95% మధ్యలో. ఎస్, మీరు చూస్తున్నది కరెక్ట్. 87% నుంచి 95% వచ్చినా కూడా ఇప్పుడు మీరు ఇక్కడ చూసే ఈ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు అడ్మిషన్ ఇస్తాయి. సో ఇవి మీరు జస్ట్ లైక్ టియర్ 2 అని చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పినవి టాప్ యూనివర్సిటీస్, ఇప్పుడు చెప్పినవి వాటి తర్వాత లైన్లో ఉంటాయన్నమాట. యూపీఈఎస్ డెహ్రాడూన్, ఎంఐటి పూణే, బెన్నెట్ యూనివర్సిటీ, శివ్ నాడార్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, గ్రాఫిక్ ఎరా అండ్ గల్గోటియా యూనివర్సిటీ. వీటిలో అమృత యూనివర్సిటీ చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు. అమృత యూనివర్సిటీ కేవలం జేఈ పర్సెంటైల్ మీద మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆబ్వియస్గా వాళ్ళ ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. బట్ వీళ్ళు ఖచ్చితంగా జేఈ పర్సెంటైల్ మీద మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో అమృత యూనివర్సిటీ పడిన వెంటనే అప్లై చేయండి. లేట్ అయ్యే కొద్దీ సీట్లు కంప్లీట్ అయిపోతాయి కాబట్టి వెంటనే ప్రిఫర్ చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఇందులో ఏంటి అంటే ఎంఐటి పూణే, బెన్నెట్ యూనివర్సిటీ, శివ్ నాడార్ యూనివర్సిటీ అండ్ అమృత యూనివర్సిటీ, ఇవి ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడున్న ట్రెండ్లో ఇప్పుడు కొత్తగా గ్రాఫిక్ ఇరా అండ్ గల్గోటియా యూనివర్సిటీ కూడా ఫేమస్ అవుతున్నాయి. బట్ మన సౌత్ ఇండియా వాళ్ళు కనుక ప్రిఫర్ చేయాలి అంటే అమృత యూనివర్సిటీ ద బెస్ట్ అని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో పక్కనే నేను వాటి ఫీ అండ్ యావరేజ్ ప్యాకేజ్ కూడా రాయడం జరిగింది. ఫీజు ఎక్కువ అని ఏమాత్రం ఫీల్ అవ్వద్దు, బికాజ్ ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి వీటికి మీకు ఏదైతే బ్యాంక్ లోన్ ఉంటుందో అది చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది. సో వాటి తర్వాత లైన్లో ఉండేవి ఎల్పియు, లోటస్ పంజాబ్ యూనివర్సిటీ అండ్ చండీగఢ్ యూనివర్సిటీ, జోధ్పూర్ నేషనల్ యూనివర్సిటీ అండ్ సింబయోసిస్ పూణే. సింబయోసిస్ పూణే యాక్చువల్గా ఇట్ ఈస్ ప్రిఫర్డ్ ఫర్ ఇట్స్ ద ఎంబీఏ ప్రోగ్రామ్కి, వాటికి చాలా ఫేమస్. సింబయోసిస్ ఇంజనీరింగ్కి చాలా తక్కువ. బట్ ఇంజనీరింగ్ చాలా తక్కువ వాల్యూ ఉన్నా కూడా వీళ్ళు జేఈ పర్సెంటైల్ మీద మీకు అడ్మిషన్ ఇస్తారు కాబట్టి ఇది చాలామందికి తెలియదు. బట్ సింబయోసిస్లో కూడా ఇంజనీరింగ్ తక్కువ రేటింగ్ ఉంటుంది. ఎంబీఏ బిజినెస్ సైడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ సింబయోసిస్లో మీరు ఒకవేళ ఆలోచిస్తే మీ జేఈ పర్సెంటైల్ మీద సింబయోసిస్లో మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ విచ్ గివ్ యూ అడ్మిషన్ based on your JEE percentile. సో జేఈ పర్సెంటైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. జేఈ అడ్వాన్స్డ్ కన్నా జేఈ మెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? జేఈ మెయిన్స్లో టాప్ పర్సెంటైల్ 99%, 98% కనుక మీరు తెచ్చుకుంటే, ఒకవేళ మీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ సరిగ్గా జరగకపోయినా మీ ఇంత పర్సెంటైల్ మీద టాప్ ఎన్ఐటీస్లో మీకు టాప్ సిఎస్ఈ బ్రాంచ్ ఈసీఈలో సీట్ వచ్చేస్తుంది. ఈ టాప్ ఎన్ఐటీస్ ఏవైతే ఉన్నాయి, లైక్ ఎన్ఐటి ట్రిచి కావచ్చు, ఎన్ఐటి సూరత్కల్ కావచ్చు, సో ఇవన్నీ కూడా మీకు టాప్ ఎన్ఐటీస్ అనేవి కొన్ని న్యూ ఐఐటీస్ కంటే చాలా ప్రిఫరబుల్. సో జేఈ మెయిన్స్లో మీరు స్కోర్ మెయింటైన్ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ దట్ టు జాన్యువరి అటెంప్ట్లోనే బెస్ట్ పర్సెంటైల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బికాస్ జాన్యువరి అటెంప్ట్లో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మీలాగే లక్షల మంది స్టూడెంట్స్ ఓవరాల్ ఇండియా చాలా ప్రెషర్లో ఉంటారు. రెండోది
బోర్డ్ ఎగ్జామ్కి ప్రీ బోర్డ్ ఎగ్జామ్కి మధ్యలో జేఈ ఫస్ట్ అటెంప్ట్ అనేది జరుగుతుంది. జేఈ ఫస్ట్ అటెంప్ట్ జరిగిన తర్వాత అందరికీ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ప్రెషర్లో రాసినప్పుడు అందరూ ఒకటే ప్రెషర్లో ఉంటారు కాబట్టి చాలా తక్కువ మార్కులోనే బెస్ట్ పర్సంటైల్ వస్తుంది జేఈ ఫస్ట్ అటెంప్ట్లో. అదే మీరు ఏప్రిల్ అటెంప్ట్ దాకా వెయిట్ చేశారు అనుకోండి, మీలాగే చాలామంది బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. సో ఏప్రిల్ అటెంప్ట్ అంటే చాలా ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి రిలాక్స్డ్గా బాగా ఎక్కువగా ప్రిపేర్ అయిపోతారు. సో యూజువల్గా ఏప్రిల్ అటెంప్ట్లో కొంచెం ఎక్కువ మార్క్స్కి తక్కువ పర్సెంటైల్ వస్తుంది. సో జేఈ జనవరి ఈ ట్రిక్ని మైండ్లో పెట్టుకోండి, ఈ లాజిక్తో చదవండి. జేఈ ఫస్ట్ అటెంప్ట్లోనే బెస్ట్ పర్సెంటైల్ తెచ్చుకోవాలి. సో దానికి తగ్గట్లుగా మంచి స్ట్రాటజీ వేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ పీడిఎఫ్ని నేను నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్ పేరు ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. సో మీరు ఈ వీడియోలో ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.